సంకల్పంలో ఉన్నవారికి మాత్రమే అర్థమయ్యే మాట, ఏర్పాటులో ఉన్నవారికి మాత్రమే గ్రహింపయ్యే మాట, ఆయన చిత్తములో ఉద్దేశములో ఉన్నవారికి మాత్రమే గ్రహింపయ్యేటువంటి ఆ సత్య వాక్య మాట ఏమిటి అంటే, దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై, అనగా కుమారుని స్వరూప్యతలోనికి వచ్చుటకై. కుమారుని స్వరూపతయే దేవుడు తన ప్రజలకు చేయు మేలై ఉన్నది. మేలు మేలు మేలు. హల్లెలూయా. ఉద్యోగం ఇవ్వటం మేలే, అద్భుతం చేయటం మేలే, ఆశ్చర్యకార్యం చేయటం మేలే, ఆరోగ్యం ఇవ్వటం మేలే, ఆశీర్వాదం ఇవ్వటం మేలే. వీటన్నిటికంటే గొప్ప మేలేంటో తెలుసా? తన కుమారుని స్వరూప్యములోకి తెచ్చుటకు, మేలు కలుగుటకై, స్వరూపితులోనికి ఆ స్వరూప్యత కలుగుటకై, కుమారుని స్వరూప్యత కలుగుటకై సమస్తము సమకూడి జరిగించుచున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా.